నమస్కారం. అన్ని మతాల సారాంశం ఒక్కటే, మానవ సేవే మాధవ సేవ అని ప్రబోధించిన రామకృష్ణ పరమహంస గారి ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఇప్పుడు మన ఆర్ఎంకే టీవీలో తెలుసుకుందాం. 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లవాడు వరి పొలాల వెంట నడుస్తూ చీకటి మేఘాల గుండా ఎగురుతున్న కొంగల మందను చూస్తూ బాహ్య ప్రపంచాన్ని పక్కన పెట్టి గంటల తరబడి సమయాన్ని వీక్షించేవాడు. కానీ ఈ పిల్లవాడు భారతదేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకోగలిగే గొప్ప ఆధ్యాత్మికవేత్తగా మారగలడని ఎవరికి మాత్రం తెలుసు? ఆయన మరెవరో కాదు, స్వామి రామకృష్ణ పరమహంస. ఖుదీరామ్ చటోపాధ్యాయ, చంద్రమణి దేవీలకు జన్మించిన స్వామి రామకృష్ణ పరమహంస అసలు పేరు గంగాధర్ చటోపాధ్యాయ. 1836 ఫిబ్రవరి 18న ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచి ప్రపంచంతో సంబంధాలను పక్కన పెట్టి ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేవాడు. రామకృష్ణ పరమహంస తన 12 సంవత్సరాల వయసు వరకు పాఠశాలకు వెళ్ళి 6వ తరగతి వరకు మాత్రమే చదివాడు. ఆయన తన జీవితంలో ఆహార సంపాదనకు మాత్రమే విద్య కాదని గ్రహించాడు. జ్ఞానాన్ని సంపాదించడానికి మానవ ఉనికికి సంబంధించిన అంశాలను గురించి తెలుసుకోవాలని పరితపించాడు. క్రమంగా ఆయన తన జీవితానికి గల పరమార్థాన్ని అర్థం చేసుకున్నాడు. తాను ఏం కోరుకున్నాడో ఆ దిశగా అడుగులు వేసి చివరకు ఫలితం సాధించాడు. రామకృష్ణ పరమహంస సోదరుడు బెంగాల్లో ఒక పాఠశాలను ప్రారంభించి అదే సమయంలో ఏకకాలంలో మహంకాళి అమ్మవారి దేవాలయంలో పూజారిగా కూడా పనిచేయడం ప్రారంభించాడు. తర్వాత రామకృష్ణ పరమహంస కూడా అతనికి సహాయకుడిగా పిలిపించుకున్నారు. ఆలయ బాధ్యతలు తీసుకున్న రామకృష్ణ పరమహంస క్రమంగా ఆలయ దేవత అయిన మహంకాళిని విశ్వమాతగా పరిగణించారు. దేవుడిని తల్లిగా ఆరాధించాలని ఆయన ప్రబోధించారు. సర్వమత సమానత్వం, ప్రతి జీవితంలోనూ దైవత్వం, అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, మానవ సేవే మాధవ సేవ అని చెప్పేవాడు రామకృష్ణ పరమహంస. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం.